హలో ఆల్. మీ అందరికీ తెలుసు డిసెంబర్ 7 సుబ్రహ్మణ్య స్వామి షష్ఠి జరిగింది. మేమందరం ఫ్యామిలీ కూడా ఆ రోజు ఈవినింగ్ సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్‌కెళ్ళి దేవుని దర్శనం చేసుకున్నాము. నేనైతే మార్నింగే వెళ్లి దర్శనం చేసుకున్నాను. ఎందుకంటే ఈవినింగ్ టైంలో రష్ వల్ల దేవుడికి అభిషేకాలవి చేసే ఛాన్స్ ఉండదు. సో, నేను మార్నింగ్ వెళ్ళి దేవుడికి అభిషేకం చేయించుకొనొచ్చేసాను. అండ్ ఈవినింగ్ ఆఫ్‌కోర్స్ మళ్ళీ మా ఫ్యామిలీ మెంబర్స్ అందరితో కలిపి టెంపుల్‌కెళ్ళాం. ఇక్కడ మేము ఫ్రీక్వెంట్‌గా విజిట్ చేసే టెంపుల్ వచ్చేసి ఎన్‌ఏడి దగ్గర సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్. ఇక్కడ చాలా గ్రాండ్‌గా సెలబ్రేట్ చేస్తారు. మీరు చూస్తున్నారు. అండ్ ఈవినింగ్ అయితే ఇక్కడ ప్రస్తుతం రథానికి పూజ జరుగుతుంది. రథానికి పూజ చేశాక రథాన్ని కదిలిస్తారనమాట. బట్ వన్స్ ఇలా పూజ కంప్లీట్ అవ్వగానే జనాలసల ఫుల్ క్రౌడ్ మీద పడిపోయి తోసేసుకున్నారు. బట్ నేను కూడా కొంచెం టైం తీసుకొని మధ్యలో ఎళ్లి రథం మీద హ్యాండేసి వచ్చాను. అలా కదిలించే పుణ్యం కలుగుతదని చెప్పేసి. అండ్ ఆఫ్‌కోర్స్ పండగలంటే హడావిడి మామూలుగా ఉండదు. జనాలు, చిన్న పిల్లలు చాలా ఎక్సైట్ అవుతారు. ఈ ఏజ్ నుంచి చిన్న ఏజ్ నుంచి పెద్ద ఏజ్ వాళ్ళందరూ ఎక్సైట్ ఫీల్ అవుతారు. అండ్ ఇక్కడైతే మా అక్క వాళ్ళ పాప హ్యాండ్‌కి ప్రింట్ ఏయించుకుంటుంది. ఇదైతే నా ఫేవరెట్. బట్ నేనెందుకో అప్పుడు మూడ్‌లో ఏయించుకోలేదు. అండ్ ఆఫ్‌కోర్స్ పండుగలంటే కంపల్సరీ ఖర్జూరం అయితే